నేనెప్పుడో టీవీ నైన్‌లో ఉన్న టైంలో ఒక పోలీస్ అధికారిని అడిగా. పెద్ద స్థాయి అధికారి. రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారి. క్రైమ్స్‌కు సంబంధించి మీరు ఒక ఊళ్ళో ఉన్నటువంటి నేరస్తుడికి, ఇంకో ఊళ్ళో ఉన్నటువంటి నేరస్తుడికి, ఇదే నేరస్తుడు ఇంకో ఊరికెళ్ళి చేస్తే ఎలా పట్టుకుంటారు? మళ్ళీ మీరక్కడ వేలిముద్రలు చూసి రాష్ట్రమంతా పంపించి ఈ గొడవ అంతా ఎందుకు? శుభ్రంగా ఒక ఆన్‌లైన్ పెట్టుకోవచ్చు కదా! మనకి టెక్నాలాజికల్‌గా డెవలప్‌మెంట్ ఉంది గదా! అన్నటువంటిది. దానికి నిధులు ఇవ్వరండి వీళ్ళు ప్రభుత్వాలు అని చెప్పి. కేంద్ర ప్రభుత్వాన్ని అడగొచ్చు కదండీ! కేంద్ర ప్రభుత్వాన్ని అయన్నీ మేము చేయలేం గదా! అన్నారు. కరెక్ట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి హోంమంత్రి అమిత్ షా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. అభిగ్యాన్ అనేటటువంటిది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు క్రిమినల్స్‌కి సంబంధించినటువంటి డేటా అందులో ఉంటది. ఫింగర్ ప్రింట్ దొరికితే చాలు ఫింగర్ ప్రింట్‌ని అందులో అప్‌లోడ్ చేస్తే 35 సెకన్లలో నేరస్తులకు సంబంధించినటువంటి ఎవడు అంటే పాత నేరస్తుడయ్యి ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయినప్పుడు వాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటే పోలీసుల దగ్గర వెంటనే దొరికిపోతారు. ఇక 1,29,000 మంది ఇది 1,29,00,000 నిందితులకు సంబంధించినటువంటి డేటాని సెంట్రలైజ్ చేశారు దేశవ్యాప్తంగా. అదే సందర్భంలో ఇంటిగ్రేటెడ్ విత్ ద నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ NAFIS అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇన్వెస్టిగేషన్స్ వేగవంతం చేయడానికి డేటాబేస్‌కి సంబంధించి ఒక అద్భుతమైన విజయం ఇది.